ఈరోజు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ టైటిల్ పడినప్పుడు వచ్చే వెంకటేశ్వర స్తుతిని గురించి మనం మాట్లాడుకుందాం. నన్ను చాలామంది అడిగారు. సో, ఈరోజు ఆ స్తుతి తాలూకు అర్థాన్ని వివరించుకుందాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాదిరాజ తవ జయ 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 అని అంటారు. ఓ వెంకటేశ అంటే మనల్ని పాపాల నుండి దూరం చేసేవాడిని వెంకటేశ్వరుడు అని అంటారనమాట. శ్రీనివాస అంటారు. శ్రీనివాస అని ఎందుకంటారంటే శ్రీ అంటే లక్ష్మీదేవికి తన వక్షస్థలం పైన చోటిచ్చున్నాడు కాబట్టి శ్రీనివాసుడు అయ్యాడనమాట. వృషశైలనాథ అంటారంటే వృషభాద్రి అనే కొండపై కొలువున్నవాడా అని. తిరుపతిలో ఉన్న 7 కొండల్లో కొండ పేరు వృషభాద్రి, మీరు జాగ్రత్తగా గమనిస్తే అలా పోలుస్తున్నారు. పద్మనాభ అని ఎందుకంటారంటే పద్మము నాభి ఎందు కలవాడు అని. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క నాభి అంటే బొడ్డులో నుంచే కదా కమలంలో బ్రహ్మ ఉద్భవించింది, అలాగనమాట. ఇక తర్వాత వైకుంఠానికి అధిపతి అని అంటారనమాట. ఆ తర్వాత తేజస్సుతో వెలిగిపోయే ఓ శ్రీ మహావిష్ణుమూర్తి జయము నీదే అని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ లైన్స్లోకి వెళ్తే దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సౌరీ సమోద దేవీ నినాద జయ జయ తవ జయ అని అంటున్నారు. అంటే దేవతలకే దేవుడు నువ్వు అని అంటున్నారు అనమాట ఫస్ట్ లైన్లో. ఆ తర్వాత జయ వాసుదేవ అన్నప్పుడు వాసుదేవ అని ఎందుకన్నారంటే ద్వాపర యుగంలో కృష్ణుడు వసుదేవుడు కొడుకు గనుక వాసుదేవుడు అయ్యాడు. శ్రీరామచంద్ర అవతారం ఎత్తినవాడు కాబట్టి శ్రీరామచంద్ర అని మెన్షన్ చేశారు. ఆ తర్వాత కలియుగంలో కల్కి రూపాన్ని మళ్ళీ అవతరించబోయేవాడు కాబట్టి జయ కల్కి రూప అని అంటున్నారు. శౌర్యవంతుడివి అని అర్థం వచ్చేలాగా శౌరీ సమోద అని అంటున్నారు. అలాగే కృష్ణుడికి గల మరో పేరు కూడా శౌరి. ఆ శ్రీదేవి కూడా నీకు విజయం కలగాలని ఎల్లప్పుడూ కీర్తిస్తూ నినాదిస్తూ ఉంటుంది అని లాస్ట్ లైన్ తాలూకు అర్థం అనమాట. ఎలా అనిపించింది చూసారా? ఎన్ని పేర్లు ఉన్నాయో మన వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి. నిజానికి మచ్చుక్కే ఇంకా చాలా ఉన్నాయండోయ్. విష్ణు సహస్రనామాలు ఎప్పుడైనా చదివారా? అందులోనే 1000 పేర్లు ఉంటాయి. వీలుంటే చదవండి. అలాగే మీ పిల్లలకి పేర్లు పెట్టే ముందు గూగుల్ నడకుండా సంస్కృత ఆంధ్రాల్లో నిష్ణాతులైన పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగి పెడితే ఉత్తమం అన్న అభిమతం. లేదా ఆ భాష మీరే తెలుసుకుంటే మరీ మంచిది అన్న సలహా ఇస్తాను. మరి అదండి, ఇలాంటి విశేషాలు ఇంకా వినాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు, నొక్కేంట ఫాలో బటన్. వెండితెర వాకిట్లోకి స్వాగతం.